ఇది అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే చూసుకోవచ్చు. దాదాపు ఒక 2-3 గంటల నుండి కూడా పోలీసులు, ఇక్కడ ఉన్న స్థానికులు, భక్తులు, హిందువులు కూడా చాలా మంది కూడా ఇక్కడ తోపులాట కావచ్చు, ఒక యుద్ధం వాతావరణం అయితే చూస్తా ఉన్నాం. మా గుడి మాకు కావాలి, హిందువులపై దాడి చేయొద్దంటూ కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. సో మరి శివసత్తులు కూడా చాలా మంది వచ్చారు. బోనాలు తీసుకోబోతున్న తరుణంలో కూడా బోనాలన్నీ కింద పడిపోయిన పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చండి, అంటే శివసత్తులు మీరు కానీ, చాలా మంది హిందువులు కానీ, మరి ఇక్కడ ఉన్న భక్తులు కావచ్చు, బోనాలు వేసుకొని పోతా అంటే కూడా కింద పడిపోయిన పరిస్థితి. ఎట్లా ఇప్పుడు మనకు గత 4 రోజులుగా ఇక్కడ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అండి. అమ్మవారి గుడి ధ్వంసం చేశారు, అమ్మవారి విగ్రహం తీసుకెళ్ళారు. కనీసం అమ్మవారికి శాంతి కలగాలని మా శివశక్తి కమిటీ నుంచి మేము కొన్ని బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని శాంతి చేద్దామని కొన్ని బోనాలు తీసుకొని వస్తే బోనాలు కూడా పంపించకుండా అడ్డుకున్నారండి. మేము అక్కడనే బోనాలు పెట్టేసి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. మరి కొద్దిసేపులో భారీ వర్షం రాబోతుంది. హైదరాబాద్ నగరం అంతా మళ్ళీ ఒక సునామీలాగా మునిగిపోతుందండి. చాలా తప్పండి, ఇది చాలా తప్పండి. మేము ఎంత మా సొంత ఖర్చుతో మేము ఎక్కడి నుంచో హిందూ ప్రజలు అందరం వచ్చి బోనాలు ఎక్కిస్తామంటే బోనాలు ఎక్కిస్తలేదు. ఇది రానున్న కాలంలో మరో బంగ్లాదేశ్, మరో పాకిస్తాన్ లా మారుతుందేమో. ఈ భారతదేశంలో, ఈ తెలంగాణలో హిందువులకు ఎవరికి అనేది రెస్పెక్ట్ అనేది లేదు. రానున్న కాలంలో మొత్తం హిందుత్వం అంతరించిపోతుందేమో భయం అవుతుందండి. బోనాల టైంలో కూడా అమ్మవారు పలుకుతూ కూడా తప్పులు చాలా ఎక్కువైతా ఉన్నాయి, రాబోయే రోజులలో చాలా నష్టం జరుగుతుంది అని చెప్పేసి చెప్తా. ఇలాంటిదే ఇదే ఇన్సిడెంట్ అనుకోవచ్చు, దానికి నిదర్శనం అనుకోవచ్చు అండి. రంగం భవిష్య వాళ్ళ స్వర్ణలత గారు కూడా చెప్పారు, చాలా తప్పు. ఎవరు చేసిన దానికి వారే కర్మ అనుభవిస్తారు. ఎవరైతే ఆమె రూపాన్ని అడ్డుకుంటారో రక్తం కక్కుని చేస్తారని కూడా చెప్పిందండి. ఖచ్చితంగా 101% జరిగి తీరుతుందండి. ప్రభుత్వానికి ఏం చెప్తారంటే ఇట్లా కనీసం దీనిపై స్పందిస్తలేదు ప్రభుత్వం కూడా. ప్రభుత్వం స్పందించాలి, ఎందుకంటే ప్రభుత్వం ఉంది ప్రజల కోసం. ఏకంగా ఈ భారతదేశంలో ఉంది 80% హిందువులే, మిగతా 20% అదర్ వాళ్ళు ఉన్నారు. ఈ 80% హిందువు కోసం మేము ఏమి నగలు, నాట్యాలు, బంగారం ఏంటి ఏమడతలేదు. ఆమె కొంచెం నీడ, ఆమె విగ్రహం తెచ్చి ఆమె ప్రతిష్టాపన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆమెకు అనేది ఒక పూజలు అనేది జరిపించి ఆమెకు ధూపదీప నైవేద్యం ఉంటే అంతే చాలండి. మా కోట్లు, మేడలు, మిద్దలు ఏమొద్దు. అమ్మవారిని యథాస్థితిలో స్థాపించి గుడి కట్టడం మాకు కావాలండి. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ గుడి మళ్ళీ ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రారంభమయ్యే ఛాన్స్ 1% కూడా లేదు. కానీ మేము మాత్రం మా కంఠంలో ప్రారంభం గుడి కట్టేంత వరకు మాత్రం మేము విరమించుకోమండి. ఖచ్చితంగా గుడి కట్టే వరకు మేము పోరాడతాం. మేము గ్యాస్ మోసుకొని తలగబెట్టుకొని కూడా రెడీ అయినాం. ఇక్కడ పరిస్థితి. సో ఇక్కడ శివసత్తులు కావచ్చు, హిందూ సంబంధించిన వాళ్ళు కావచ్చు, చాలా గందరగోళం అయితే వాతావరణం కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ కూడా శివసత్తులు కావచ్చు, హిందూ భక్తులు కావచ్చు, చాలా మంది వస్తా ఉన్నారు. సో మాట్లాడదాం. మరి అన్న, మరి ఏంటి ఈ పరిస్థితి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే దాదాపు ఒక 3-4 గంటల నుండి కూడా గుడి కోసం కొట్లాడుతా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం కావచ్చు ఎవరు ఇట్లాంటి స్పందిస్తలేరు. కానీ పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధం చేసే ప్రయత్నం జరుగుతారు. ఏం చెప్తారు? ఇది ఎన్ని రోజులు చేస్తారన్న నిర్బంధం? ఇవాళ తెలంగాణ సంస్కృతికి అవమానం జరిగింది, బోనంకు అవమానం జరిగింది. ఇవాళ బోనం ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో ఇవాళ మారుబోనం ఇది ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణంలో మారుబోనం చేస్తారు. అమ్మవారికి అమ్మవారికి సమర్పించాలనుకున్నారు. బస్తీ వాసులందరూ మారుబోనం తీసుకొస్తుంటే వాళ్ళని అడ్డుకున్నారు. బోనం కూడా కింద పడిపోయింది. బోనంకి అవమానం జరిగింది ఇక్కడ. కనుక ఇక్కడ మహిళలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. మా తెలంగాణ సంస్కృతి, మా ఆడపిల్లల మాకు అవమానం జరిగింది, మా ఆడపిల్లలకు మా తెలంగాణ సంస్కృతి అవమానం జరిగింది. మా అమ్మవారు వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న రాత్రిపూట నిద్ర పడతలేదు, మాకు అమ్మవారికి బోనం అడుగుతుంది, మాకు బోనం కావాలని అంటుంది. ఆమెకు శాంతి కోరుకుంటుంది, ఆమెకు శాంతి కావాలనుకుంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ బోనాలు తీసుకొని వస్తారు. దయచేసి అమ్మవారికి ఇక్కడ శాంతి చేయండి. ఈమె 100 సంవత్సరాల గల చరిత్ర గల అమ్మవారు. ఇక్కడ 100 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసిన అమ్మవారు. ఇక్కడ చుట్టుపక్కల మా తాతలు ముత్తాతలు కూడా మాకు చెప్తుండే ఇక్కడ పాత గుడి ఉండే. మేమందరం కూడా ఇవాళ గుట్టలు, ఇవన్నీ పెద్ద పెద్ద గుండ్లు, రాళ్ళు ఇవన్నీ ఉండే, పోవడానికి దారి కూడా లేకుండే. అయినా మేము ఇక్కడికి వచ్చి బోనం సమర్పించుకుంటుండే. పెద్దమ్మ తల్లి అంటే అసలైన పెద్దమ్మ తల్లి ఈమెనే. అక్కడ తర్వాత ఇక్కడ పెద్దమ్మ తల్లిని కొలుస్తుండే ఖైరతాబాద్ వాసులు, షేక్పేట వాసులు, ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడనే వస్తున్నాయి. కాబట్టి ఇవాళ అనుకున్నది అమ్మవారు బోనం సమర్పించాలనుకుంది. మొదటి బోనం మేము అమ్మవారికి సమర్పించడం, శాంతి చేసినాం. రాబోయే రోజుల్లో మీరు అందరూ రండి. అమ్మవారికి నిజమైన భక్తులైతే, మీరు నిజమైన ఆషాఢంలో మీకు బోనాన్ని సమర్పించాలనుకుంటే నిజమైన భక్తులైతే ఇక్కడికి రండి. అమ్మవారి దగ్గరకు వచ్చి అక్కలు, చెల్లెలు, తల్లులు అందరూ కూడా వచ్చి తల్లి బోనం సమర్పించుకోండి, అమ్మవారికి శాంతి చేకూర్చండి. ఇక్కడ ఇలా అమ్మవారు కన్నేరా చేసిందంటే ఇక్కడ ప్రళయం అయిపోతుంది. అమ్మవారి శక్తి మాకు, ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆమెనే ఇచ్చింది. ఆమె శక్తి ఇచ్చి జన సమూహాన్ని పిలుచుకుంటుంది. ఇంకా దయచేసి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇక్కడ మా గుడిని పునర్నిర్మాణం చేసుకుంటట్టు మాకు మీరు ఆదేశాలు ఇవ్వండి. ఇది పెద్దగా చేయకండి. ఇది హిందువుల ఆగ్రహణ, ఇది తెలంగాణ సెంటిమెంటు. తెలంగాణనే బోనాలకు అవమానం జరిగిందంటే అన్ని రాష్ట్రాల ఏమనుకుంటారు?
ఇక్కడ ఘనంగా ఢిల్లీలో బోనాల గురించి ఘనంగా చెప్పుకుంటాం మనము, కానీ ఇలా బోనం కింద పడిపోయింది, బోనానికి అవమానం జరిగింది. కాబట్టి దయచేసి మా గుడి స్థలం మాకు ఇవ్వండి, మా గుడి స్థలం మాకు ఇచ్చే వరకు నేను నిద్రపోము, మా స్థలాన్ని అమ్మవారిని ఇక్కడ పునఃస్థాపన చేసుకునే వరకు మేము నిద్రపోము. దయచేసి మన ఆవేదన అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. దయచేసి మా గుడిని మాకు ఇవ్వండి, మా గుడిని మేము ఒకటే కోరుకుంటాం, మీకు మా గుడి స్థలాన్ని మాకు ఇచ్చి మాకు వైభవంగా గుడి కట్టియండి. మిగతా స్థలం మాకు అవసరం లేదు, ఈ 12 ఎకరాలు 15 ఎకరాలు మాకు అవసరం లేదు. మాకు అమ్మవారు ఏదైతే స్థలం ఉందో, చిన్న గుడి ఉందో ఆ గుడిని నిర్మాణం చేయించి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ డిమాండ్ చేస్తున్నా నేను. దయచేసి మా గుడి మాకు ఇవ్వండి. ఇక చూడండి, ప్రజా ఆగ్రహానికి గురవుతున్నారు. వద్దు ఇదంతా ప్రజా ఆగ్రహం వద్దు, మా గుడిని మాకు ఇవ్వండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, వద్దు, మాకు పోలీసు వాళ్ళకి మాకు ఏమీ గొడవలు లేవు, మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు. అయినా కూడా ఇవాళ ప్రజా ప్రభంజనం జరుగుతుంది. చూసుకోవచ్చు అక్కడ పోలీసులకి ఇక్కడ ఉన్న భక్తుల మధ్యలో కూడా చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో కొట్లాడుకునే పరిస్థితి అయితే వచ్చింది. సో అంటే హిందూ గుళ్ళ కోసం ఇంతటి ఉద్యమం చేయాలా అని చెప్పేసి కూడా హిందూ సంఘాలని చెప్తున్న పరిస్థితి. సో అక్కడ చూసుకోవచ్చు, ఒక యుద్ధం లెక్క అయితే నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు అనుకోవచ్చు దాదాపుగా. అంటే ఈ కొన్ని సంవత్సరాల క్రితంలో కావచ్చు, ఒక గుడి కోసం ఇంత పెద్ద ఉద్యమం లెక్క అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకు మరి దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు కావచ్చు? అంటే ఒక హిందూ గుడి కోసం, అమ్మవారి గుడి కోసం ఇంత కష్టపడాలా? అంటే మనం పూజించే హిందూ గుళ్ళ కోసం ఇంతగానో కష్టపడాలా అంటూ కూడా ఇక్కడ ఉన్న హిందూ నాయకులు కావచ్చు, సాధువులు కావచ్చు చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. సో అంటే ఇక్కడ బ్యారిగేట్లు కూడా కూలుస్తా ఉన్నారు. గుడిని వదిలేదే లేదు, గుడిని ఏమాత్రం కూడా వదిలిపెట్టేదే లేదు. మా గుడి అనేది మాకు కావాలి, మా గుడి మాకు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం అనేది ఇట్నే కొనసాగుతూ ఉంది. అసలు మనం భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అంటూ కూడా ఇక్కడికి వచ్చిన హిందువులు చెప్తున్న పరిస్థితి. హిందూ నాయకులు కావచ్చు, హిందూ కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు కూడా అసలు ఈ పోలీసుల మధ్యలో అటు వాళ్ళ మధ్యలో కూడా చాలా తోపులాట అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఆగేటట్టయితే కనిపిస్తున్నారు. దాదాపు ఒక 3-4 గంటల నుండి కూడా ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగుతూ ఉంది. ఒకరి తర్వాత ఒకరు హిందువులు అందరూ వస్తూ ఉన్నారు. అంటే ఒక హిందూ సమాజం మేల్కొల్పినట్టు కనిపిస్తూ ఉంది పరిస్థితి. అంటే నిజంగా హిందువులు తలుచుకుంటే దేనైనా సాధించగలం అనే టైప్లో అయితే ఇది కనిపిస్తూ ఉంది. నిజంగా మరి ఈ పరిస్థితి దీనికి ఎక్కడికి దారి తీస్తుందో అయితే మనకు అసలు అంచనాకైతే రావట్లేదు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి నడుస్తూ ఉందో. సో చావరైనా చేస్తాం కానీ ఈ పోరాటం అయితే ఆపేది లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో దాదాపు 3-4 గంటల నుండి ఒక యుద్ధ వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంది. సో మరి బోనాలు వస్తా ఉన్నాయి, బోనాలు చేస్తా ఉన్నారు శివశక్తులు కావచ్చు, సాధువులు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు. సో బోనాలు వస్తా ఉన్నాయి, బోనాలను కూడా పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొన్ని బోనాలు అయితే కింద పడిపోయిన పరిస్థితి. సో మరి పోలీసులు ఎంత ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడ కూడా ఆగే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తలేదు. సో మరి చూడాలి ఏమైతుంది మరి ఇక్కడ ఫర్దర్ గా అనేది.